వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక సమస్య అమ్మ, ఏంటంటే జుట్టు ఊడిపోవటం. నిజం చెప్పాలంటే నేను చదువుకునేటప్పుడు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంతలా ఉండే పిలకలు. చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్టిగా లాగి అమ్మ రిబ్బన్లతో 2 పిలకలేసి పైన కట్టేదమ్మ. మా హవా వచ్చేసరికి మొత్తం ఊడిపోయి కింద మొత్తం ఎత్తుక్కోవటమే ఫ్లోర్ అంతా, జుట్టు ఎక్కడుందా అనేసి. మా పిల్లలకు వచ్చేసరికి ఇంకా ఘోరంగా అయిపోయింది. మీద తప్ప అన్ని చోట్ల ఉంటుంది. బాగా చెప్పారు. అమ్మమ్మకి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంత లావును కనిపిస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మేము హెల్తీ ఫుడ్ అన్నీ చూసుకుంటున్నాం, దేంట్లో ఏ ప్రోటీన్ ఉంది, ఏ విటమిన్ ఉంది, ఏం తినాలి ఏం తినకూడదని. మరి అప్పుడు అట్లా చూసుకునే వాళ్ళు కాదు కదా, చక్కగా అన్నీ తినేసే వాళ్ళేమో బహుశా, అందుకంత స్ట్రాంగ్గా ఉందా? హెల్దీ ఫుడ్ తింటున్నామని చెప్పి దానికోసం తాపత్రయపడుతున్నారా లేదా? పడుతున్నాము. ఈ తాపత్రయానికి మెదడు బాగా పనిచేస్తుంది కదా. దానికన్నా హాయిగా పెద్దవాళ్ళు చెప్పినట్టంటే మీ అమ్మగారు అంటే మా తరం వాళ్ళు మేమేం చేసాం, పెద్దవాళ్ళు చెప్పింది విన్నాం, అందువల్ల మాకు అక్కడ మెదడుకి పని లేదు. అంచేత జుట్టు ఊడడానికి అనేక కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి ప్రధానంగా ఏమిటంటే రాకపోవడం కారణం. నిజానికి ఒక జుట్టు వయస్సు 7 సంవత్సరాలు అంటారు, ఒక వెంట్రుక వయస్సు. మన తల మీద పెరిగినటువంటి వెంట్రుకలు 7 సంవత్సరాలు అవగానే పడిపోతూ ఉంటాయి. ఈ 7 ఏళ్ళు అయినాక పడిపోతూ ఉంటే కొత్తగా వస్తూ ఉంటాయి గనక మధ్యలో పెద్దగా తేడా కనపడకుండా సమానంగా ఉన్నట్టే ఉంటుంది. ఎప్పటికైనా రోజుకు 1-2 వెంట్రుకలు ఊడకుండా ఎవరికీ ఉండదు. అసలు జుట్టు రాలట్లేదు అనే వాళ్ళకు కూడా ఊడుతుంది. ఆ 2 వెంట్రుకలు ఊడితే 2 వెంట్రుకలు వస్తున్నాయి. ఊడేవి ఎక్కువయ్యి వచ్చేవి తక్కువ అయ్యేటప్పుడు సమస్య అవుతుంది. ఎందుకు రావటం లేదు అంటే జుట్టు ఎక్కడ ఉంటుందమ్మా? తల మీద ఉంటుంది. దీని కింద ఉండేది ఏమిటి? మెదడు. మెదడు ఎక్కువ పని చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ మొత్తం శక్తి అంతా మెదడుకే వెళ్ళడం వల్ల ఇది తొందరగా ఊడిపోవడం జరుగుతుంది, ఎదగడం జరగదు. తర్వాత కొన్ని రకాలైనటువంటి మానసిక శారీరక వ్యాధుల వల్ల జుట్టు ఊడుతుంది. అంటే మనోవేదన పడితే తెల్లారేటప్పటికీ ఇంత జుట్టు ఊడడం మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా వరుసగా 4 రోజులు నిద్ర లేకుండా పనిచేసిన, లేదా తీక్ష్ణంగా చదువుకుని పరీక్షలకు వెళ్ళిన, పరీక్షలు అయిపోగానే పరీక్షలప్పుడు ఏం ఊడదు, ఆ పరీక్షలు అయిపోయిన మర్నాటి నుంచో ఎప్పటి నుంచో గబగబా కొంత జుట్టు ఊడుతుంది. ఎందుకంటే శరీరంలో ఉండేటటువంటి శ్రమ వల్ల అక్కర్లేనటువంటివన్నీ బయటికి వెళ్ళే సందర్భంలో జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుందమ్మా. అందువల్ల శారీరకమైన శ్రమ కన్నా మానసికమైన శ్రమ ఎక్కువ పడేటటువంటి వారికి జుట్టు ఊడుతుంది. ఈ మానసిక శ్రమ ఈ రోజుల్లో పెద్దగా చదువుకోవడానికో సమస్యల పరిష్కారానికో వాటికి వాడట్లేదు. దేనికి? ప్రతి చిన్నదానికి మనకి టెన్షన్, ఒత్తిడి. ఆఫీస్కి టైంకి ఎడతానో లేదో అదో టెన్షన్. వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ నేను రీచ్ అవుతానో లేదు నా పక్కవాడి కన్నా, నాకు పిల్లలకైతే నా పక్కవాడి కన్నా నాకు ఒక 1/2 మార్క్ కన్నా ఎక్కువ వస్తుందో లేదు. నాకు రావడం మాట నుంచి తల్లి బాధపడుతూ ఉంటుంది, నా కొడుకు టెన్షన్, పరీక్ష రాశాడు, క్లాస్ ఫస్ట్ వస్తాడో లేదు. ఇవన్నీ ఆలోచించేటప్పటికల్లా ఒత్తిడి పెరిగిపోయి దానివల్ల ఊడుతోంది. కనుక జుట్టు ఊడకుండా ఉండాలంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మీ వయస్సు వాళ్ళ గురించి మీరు అడిగారు, మా వయస్సు అని. ఈ వయసులో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్ని కాంపిటేటివ్గా తీసుకుంటున్నారు. అవునమ్మా, కాంపిటీషన్ ఎందుకమ్మా? యూ డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ఇట్. పక్క వాళ్ళతో పోలికెందుకు? నీతో పోలిక పక్క వాళ్ళకుందా? వర్క్ మాట అటు పెట్టు. రూపురేఖల్లో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తెలివితేటల్లో కానీ, ఆస్తిపాస్తుల్లో కానీ, మరి ఇంకా ఎన్నో విషయాల్లో నీతో పక్క వాళ్ళకి పోలిక లేదు. యు ఆర్ వన్ అప్. అట్లాంటప్పుడు ఈ ఒక్క విషయంలో వాళ్ళతో పోల్చుకుని టెన్షన్ పడాల్సిన పని ఏమిటి? ఇలా అందువల్ల ఎవరితోనూ పోల్చుకోవడం మొదట మానేయండి. పోలిక మానేస్తే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకపోతే మనసుకి ప్రశాంతత ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జుట్టు ఊడడం మానేస్తుంది. వచ్చేది ఎలాగో వస్తుంది. ఇప్పుడు రోజుకో 10 వెంట్రుకలు వచ్చాయనుకోండి, 20 వెంట్రుకలు ఊడుతూ ఉంటే జుట్టు లేనట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఊడేవి 10 వచ్చేవి 10 అంటే స్టేటస్కో
ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. లేదు ఊడేవి 10 వచ్చేవి 20 అని కనుక అనుకున్నట్టయితే కాస్త ఒత్తుగా పూర్వం కన్నా వస్తుంది. ఇలా ఊడిపోవడానికి ఒత్తిడి లేని వాళ్ళకు కూడా ఊడిపోతుంది. దానికి కారణం ఏమిటి? జుట్టు విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోవటం లేదు. ఓకే. జుట్టుకి శ్రద్ధ తీసుకోవాలి అంటే ప్రతిదానికి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒంటికి రకరకాల మలాములు పెట్టుకుంటారు, పేస్టులు పెట్టుకుంటారు, అవి పెట్టుకుంటారు, ఇవి పెట్టుకుంటారు. ఇవన్నీ పైగా ఈ పైన రాచుకునేటటువంటి లేపనాలన్నీ చర్మాన్ని పాడు చేస్తాయి. నా తర్వాత క్లెన్జింగ్ మిల్క్ పెట్టి తుడుచుకుంటారు. ఇంకా కావాలంటే దానికి వేరే రకాల పోషణలు చేస్తున్నారు. జుట్టుకి ఎందుకు చెయ్యరు? జుట్టుకు చెయ్యాలి. జుట్టుకి ఏం చెయ్యాలి అంటే జుట్టుకు మనం చేసే పోషణ ఏదైతే ఉందో ఇది ఆధునిక కాలంలో మనం సమాజంలో స్టైలిష్గా కనపడడానికి అడ్డం వస్తుంది. జుట్టుకు ప్రధానంగా ఉండేటటువంటి పోషణ మంచి 2 రకాల పోషణలు ఉన్నాయి. ఒకటి లోపలికి, ఒకటి బయట. ఈ బయట ఉండేటటువంటి పోషణ ఏమిటంటే మంచి నూనె పెట్టుకోవడం. ప్రత్యేకంగా ఆ జుట్టు పెరగడానికి రకరకాల నూనెలు ఏవో ఉన్నాయి. అవన్నీ వాడడానికన్నా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మంచి కొబ్బరి నూనె. రసాయనాలు ఏవీ లేనటువంటివి. తరచుగా ఇందులో పెద్ద కల్తీ ఉంటాయని నేను అనుకోవటల్లా. కొబ్బరి నూనె బాగానే దొరుకుతుందని నా లెక్క ప్రకారం. తెలియదు మరి. మంచి కొబ్బరి నూనె కనుక ఉన్నట్టయితే దాన్ని వెంట్రుకల కుదుళ్ళ కంటేటట్టుగా రాయాలి. గోరువెచ్చని కొబ్బరి నూనెమ్మా? గోరువెచ్చగా పెట్టుకుంటే మరీ మంచిది. లేదన్నా మామూలుగా కూడా పూర్వకాలం పెద్దవాళ్ళు ఎవరు గోరువెచ్చగా పెట్టుకుని ఇట్లాంటి తాపత్రయాలు ఏం పడలా. హాయిగా రోజు రాచుకునేవాళ్ళు. పాపిట్లో ఇంత నూనె పెట్టుకుంటే ఏమవుతుంది? దువ్వుకుంటే నెమ్మదిగా ఇదంతా తలంతా పెడుతుంది. ఇవాళ మొదటి రోజు పెట్టుకుంటే తలంటి పోసుకున్న మొదటి రోజున అది నెమ్మదిగా కారి 2-3 రోజుల కల్లా తలంతా వ్యాపిస్తుంది. నూనెకు ఉండే లక్షణం అదే కదా. అందులోనూ కొబ్బరి నూనె పల్చగా ఉంటుంది కనుక బాగా వ్యాపిస్తుంది. ఈ నూనె పెట్టుకోవడం వల్ల ఒక పెద్ద ఉపయోగం ఉందన్నారు. ఏమంటే సూర్యకాంతి నూనె మీద పడితే అది రిఫ్లెక్ట్ అవుతుందట. నూనె నున్నగా ఉంటుంది కదా, ఆ నున్నగా ఉండేటప్పటికి మెరుపు ఉంటుంది. ఆ మెరుపు మీద పడి రిఫ్లెక్ట్ అవుతుందిట. అందువల్ల తొందరగా తెల్లబడదు జుట్టు అన్నారు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తలకి నూనె ఉన్నట్టయితే జుట్టు తెల్లబడదు. త్వరగా తెల్లబడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒకటి ఏమిటంటే నూనె పెట్టుకోకుండా ఎండలో తిరగడం. ఓకే. అనేక కారణాలుగా మనం నూనె పెట్టుకోం. నేను ఆ కారణాలు వివరించక్కర్లా కదా. అక్కర్లేదు కదా. అవసరం లేదు. అవసరం లేదు. అసలు ఎలా తయారయ్యారంటే ముఖ్యంగా మగపిల్లలు నూనె పెట్టుకోమంటే అదేదో చాలా భయంకరమైనటువంటి వాళ్ళని బాధ పెడుతున్నాము. నాకు తెలిసిన కొంతమంది అమ్మ కొన్ని సంవత్సరాల తరబడి కొబ్బరి నూనె అంటే తలకు పెట్టిన వాళ్ళని చూసాను నేను. అవును, పెట్టుకోరు. అంటే అమ్మ నేను పెట్టుకోలే కొంతకాలం. ఎందుకంటే నేను పెట్టుకోకపోయింది ఏంటంటే నాకు కొద్దిగా ఆయిల్, మిల్క్ ఆయిల్ 2 ఎలర్జీ వచ్చాయి. ఓకే. అందువల్ల పెట్టుకోలే. అయితే మా చిన్నప్పటి నుంచి అలవాటు కనుక పెట్టుకోకపోతే చికాకు అనిపించి 4 రోజులకు ఒకసారి కొంచెం నూనె పెట్టుకుని రాత్రిపూట మళ్ళీ పొద్దున్నే కడిగేసుకుంటూ ఉండేదాన్ని. అంటే అంచేత అదేదో నాకు కొద్ది ఎలర్జీ కారణం. తర్వాత లేదు సమస్య. సో రెగ్యులర్ గా నూనె పెట్టుకుంటే తెల్లబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కుదుళ్ళకి ఎప్పుడైతే నూనె పెడుతుందో ఈ వెంట్రుకలకి మూలం ఉంటుంది కదండి, రోమకూపాలు అంటారు. రోమకూపాలలో నూనె కనుకున్నట్టయితే అది వెంట్రుకకి ఒక మెరుపునిస్తుంది. అది నెమ్మదిగా వస్తుంది దాని నుంచి. ఆ మెరుపు కారణంగా అది చాలా చక్కగా ఉంటుంది, పాడవదు. కుదుళ్ళు గట్టి పడతాయి. ఎప్పుడైనా పెద్దవాళ్ళని అడిగితే చూడండి, కుదుళ్ళు గట్టి పడతాయి, కుదుళ్ళకు నూనె పెట్టాలి అని. ఈ నూనె మామూలుగా కొబ్బరి నూనె పెట్టుకున్నా వారానికి ఒకసారైనా నువ్వుల నూనె పెట్టాలి. తలంటి పోసుకునేటప్పుడు నువ్వుల నూనె వాడేవాళ్ళు మన పూర్వులు. ఆ నువ్వుల నూనెకి ఉన్న లక్షణం ఏమిటంటే చర్మం నుంచి మాంసం నుంచి ఎముకల లోపల దాకా వెళ్ళగలిగిన లక్షణం ఉంటుంది. అందుకని అలా నువ్వుల నూనె పెట్టుకుంటే కనీసం 1 గంటన్నా నానితే నెమ్మదిగా రోమకూపాలలోకి కుదుళ్ళల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి పునరుజ్జీవనం పొందుతుంది. ఆ రోమకూపం ఏదైతే ఉందో అది కాస్త మళ్ళీ ఉజ్జీవనం పొంది నెమ్మదిగా అక్కడ ఊడిపోయిన వెంట్రుక రావడం, లేకపోతే ఒకటి వచ్చే చోట 2 రావడం, ఇట్లా జరుగుతాయి. ఇది మామూలుగా చేయాల్సిన పని. అలాగే తలంటి పోసుకునేటప్పుడు కూడా రసాయనాలు వాడకుండా మామూలుగా సహజమైనటువంటివి వాడినట్టయితే జుట్టుకి
అవి ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది మీరేం కనుక వాడేవారమ్మా మా చిన్నప్పుడు చిన్నతనంలో మేము కుంకుడుకాయ వాడేవాళ్ళం. కుంకుడుకాయ? కుంకుడుకాయకి కూడా కొంత జుట్టుని విరవిరలాడి పొడి చేసే లక్షణం ఉంది. సీకాయ వాడితే ఇంకా మంచిది అని చెప్తారు. మాకేమిటో అలవాటు కుంకుడుకాయ వాడుతూ ఉండేవాళ్ళం. దాంతో పాటుగా ఏం చేసేవాళ్ళం అంటే ఈ మందారాకు ఉంటుంది కదా, అవును, ఈ మందారాకు తెచ్చి ఇట్లా నూరేస్తే మంచి జిగురు జిగురు వస్తుంది, వచ్చేసి. మంచి నురుగు కూడా వస్తుంది. దాన్ని కలిపి మొదట రుద్దుకునేటప్పుడు ఆ మందారాకు నీళ్లతో రుద్దుకునేవాళ్ళం. మందారాకు కుంకుడుకాయ కలిపి రెండోసారి 2 సార్లు రుద్దుకోవాలి కదా, మొదటిసారి జిడ్డు పోవడానికి, రెండోసారి ఫ్రెష్ బాగుండడానికి. గా ఉంటుంది. అది ఆ రెండోసారి మాత్రం మామూలు దాంతోనూ రుద్దుకునేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే ఆ మెత్తగా ఉంటుంది జుట్టు. ఇది కండిషనర్స్ అంటారు ఈ రోజుల్లో. ఆ కండిషనర్ లాగా ఉండి అసలు ఇలా పెడితే పట్టు కుచ్చులాగా ఇలా రాలిపోవడమే. ఇలా పైకి దువ్వాలంటే కూడా కుదిరేది కాదు. ఇలా అంటే ఇలా పట్టులాగా అలా నూనె పోసి నీళ్లు పోస్తే ఎలా జారిపోతుంది అట్లా జారిపోతుండే. ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా, అసలు ముట్టుకుంటే కూడా మెత్తగా ఉండేది. మా మనవడు ఇప్పుడు పెద్దవాడైపోయాడండి. అప్పట్లో నా జుట్టు చూస్తే బాగుంది బాగుంది అని మెత్తగా ఇలా పెట్టుకున్నాడు. అట్లా ఉండేది. అంత మెత్తగా ఉండాలంటే మందారకు సహజమైనవి ఇవి. ఇప్పుడేమో అవి పక్కకు పెట్టి మనం కెమికల్స్ వాడుతున్నాము. అందువల్ల ఇంకా ఏమిటంటే ఈ నూనెలో మందార పూలు ఉంటే, మందారాకు ఉందంటే పూలు ఉంటాయి కదా, ఆ పువ్వు దేవుడి దగ్గర పెట్టింది తీసి నూనెలో వేసి కాసేపు ఎండలో పెడితే ఆ మందార నూనె కూడా అయ్యేది. అంతే, అంతకన్నా ఎక్కువ కూడా ఎప్పుడన్నా అది కూడా కాదు. అంతే, అంతకన్నా ఎక్కువ చేసింది ఏం లేదు. ఇది సహజంగా మీ అమ్మమ్మలు అంటే మా అమ్మమ్మలు, మా అమ్మలు, మా మేనత్తలు వీళ్ళందరూ చేసినటువంటి పని అది. అందువల్ల వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేదాకా జుట్టు బాగానే ఉండేది. అయితే 60 ఏళ్ళు దాటాక మాత్రం ఊడింది రావడం కొంచెం కష్టం. సహజం అది. శరీరంలో ముడతలు పడుతున్నాయా, కంటికి కళ్ళజోడు వచ్చిందా, ఇవన్నీ అట్లాగే అది సహజంగా ఉంది. 60 ఏళ్ల లోపు మాట మీరు అడిగితే చెప్తూ ఉన్నది. 60 ఏళ్ల లోపు జుట్టు ఎక్కువ ఊడకుండా తెల్లబడకుండా ఉండడానికి ఇవి మంచి మార్గాలు. ఇవన్నీ బయటవి చేసేవైనా అసలైంది ఏమిటంటే మంచి పౌష్టికాహారం ఉండాలి. మంచి పుష్టికరమైనటువంటి ఆహారం. పుష్టికరమైన ఆహారం అంటే ఈ మెడికల్ చార్ట్లు, న్యూట్రిషన్ చార్ట్లు చూసిందాకన్నారే వేరే కష్టపడి పౌష్టికాహారం అంతేం కష్టపడక్కర్లేదమ్మా. హాయిగా మనం అన్నం తింటే అన్నంలో కార్బోహైడ్రేట్ ఉంది, శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది. పప్పు గనక తిన్నామంటే కావలసినంత ప్రోటీన్ ఉంది. అందులో కొంచెం నెయ్యి వేసుకున్నామంటే శరీరానికి కావలసినటువంటి ఆయిల్ ఏదో ఉడుతుంది. ఏదో ఒక కూర, రోజు ఇన్ని కూరలు తినక్కర్లేదు. ఒక్క కూర ఒక రోజు, ఒక్క కూర. అందులో పూర్వకాలం తప్పనిసరిగా ఆకుకూరలు తినేవారమ్మా. ఆకుకూరల్లో విటమిన్, చాలా వాటిల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఆ తరువాత ఎక్కువగా ఖనిజ లవణాలు ఉంటాయి. తోటకూర, గోంగూర గనక తీసుకున్నట్టయితే వాటిల్లో ఎక్కువగా ఇనుము ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అది కదా ప్రధానం జుట్టుకు కావాల్సింది. అది లేకపోవడం వల్లే ఈ మధ్య మనం తోటకూర తినడానికి బద్ధకం, గోంగూర ఏదో పనికిరాదంటాం. అందువల్ల ఏం చేస్తున్నాం, ఫోలిక్ యాసిడ్తో ఉన్న ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవేమీ లేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే జుట్టు ఊడిపోతుందండి అంటే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోండి, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోండి, కాస్త ప్రోటీనస్ ఫుడ్ తినండి, లేదంటే ప్రోష్యూర్ అలాంటివి తెచ్చుకుని తాగండి. ఎందుకండి ఇంత ఖర్చా ఒక మనిషికి? అవి కడుపు నిండం. మనం ఏమవుతుంది, అన్నము తినాలి, అది తీసుకోవాలి. దాని బదులు మన అన్నం తినే అన్నంలోనే, కడుపు నిండే అన్నంలోనే మనకు కావాల్సిన పదార్థాలు తీసుకుంటే అంతే. వీటన్నింటిలో కూడా ఈ కాలంలో చాలామంది చేసి ఫలితం ఉందని చెప్పింది ఏమిటంటే, అంటే చిన్నతనం నుంచి నెగ్లెక్ట్ చేసి కాస్త 35-40 ఏళ్ళు వచ్చాక జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు అర్జెంటుగా అయిపోయిన డ్యామేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అది చేయడానికి ఏం చేస్తున్నారంటే బాదం పప్పులు తింటున్నారు. రాత్రిపూట నానబెడితే మొలకలు అంటే పైకి రావు, దాని దగ్గర కొస దగ్గర ఇంత అంకురం కనపడుతుంది, అలా వచ్చేటి పెట్టి పొద్దున మళ్ళీ బాదం పప్పు తినేటప్పుడు ఎప్పుడు తొక్క ఉండకూడదు, దానికి తొక్క తీసేసి. కొన్నిటికి తొక్క పనికిరాదు. బాదం ఒకటి, ఆలు ఒకటి, వీటికి అల్లం ఒకటి, వీటికి ఎట్టి పరిస్థితుల్లో తొక్క అనారోగ్యం. అది లోపలిది మనకి ఎంత సహాయం చేస్తున్నా సహాయాన్నంతా ఇవి వీటో చేస్తాయి. అందువల్ల అది లేకుండా తొక్క తీసి అది మెత్తగా అరగదు, ఇంత పలుకుంటే కూడా అరగదు బాదం, అంత బరువు. అందుకని నవిలి 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 తినాలి. మనకి కొంతమంది అయితే కొన్ని కమ్యూనిటీస్లో అయితే
ఆ నానబెట్టిన బాదం పప్పుని సాన మీద ఇలా అరగదీస్తారు మ్మ్. గంధంలాగా, అప్పుడు దాన్ని నాపుతారు. అది ఇంకా విలువ. అంత ఓపిక తీరిక లేవు గనక, అంత ఓపిక ఉంటే నూనె పెట్టుకుంటాం కదా, అవునవును. చేత చేస్తున్నారు. ఇది సో తినే డ్యామేజ్ ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. డ్యామేజ్ కంట్రోల్ అమ్మా. ఇది శుభ్రంగా రోజు ఆకుకూర తినండి. కనీసం వారానికి ఒకసారి తోటకూర, మంచి తోటకూర, మంచి ఐరన్ ఉంటుంది అది. మంచి వారానికి ఒకసారి తోటకూర, వారానికి ఒకసారి గోంగూర, మిగిలినవన్నీ పాలకూర, మెంతు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రోజు తప్పనిసరిగా కొంచెం తీసుకుంటే ఆకుకూర, వేరే కూర ఏదైనా తీసుకోవచ్చు. పప్పు, నెయ్యి, పెరుగు, బోలెడం ఉండనే ఉంటుంది పెరుగులో మనకు కావాల్సిన B12 అవన్నీను. ప్రోబయోటిక్ అని ఇప్పుడు అవేవో తీసుకునే బదులు కాస్త ఆహార పెరిగేసుకుంటే పదార్థాల్లోనే తీసుకుంటే తీసుకోవచ్చు మంచిది కదా. కదా. ఇటువంటి ఆహారం తీసుకుని లేనిపోని ఒత్తిళ్లు లేకుండా కాస్త నూనె పెట్టుకుంటూ ఉండి ఉంటే ఉంటే జుట్టు సహజంగా పోయేదేదో పోవచ్చు, ఈ అనారోగ్యమో చేస్తే, కానీ మామూలుగా అయితే ఉంటుందమ్మా. తప్పకుండా.